ఫ్రెండ్స్, ఈరోజు మనం మనుషుల యొక్క తెలివితేటలు అనే అంశం గురించి మాట్లాడుకుందాము. ఈ మనుషుల యొక్క తెలివితేటలు అనే అంశం గురించి 10 వీడియోస్ మీకు వరుసగా ఒక సిరీస్ రూపంలో అందిస్తాము. ఈరోజు మొదటి వీడియో టాపిక్ ఏంటంటే మనుషుల యొక్క తెలివితేటలు. సబ్ టాపిక్ ఏంటంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్గా ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి యొక్క వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ వీడియో నేను చేసేది మామూలుగా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే కాకుండా సైకాలజీ ఫ్యాక్ట్స్గా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. హ్యూమన్ ఫ్యాక్ట్స్ అంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అనే విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు అంటే ఒక్కొక్క మనిషిలో వికాసం ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అంటే ఒక మనిషి బాగా తెలివి గలవాడు ఉంటాడు, ఇంకొక మనిషి తెలివితేటలు మధ్యస్థంగా ఉంటాయి, ఇంకొక మనిషి తెలివితేటలు బిలో యావరేజ్గా ఉంటాయి. అలా రకరకాలుగా ఉంటాయి. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి తెలివితేటలు సమానంగా ఉండవు. ఈ విషయం గురించి చార్లెస్ డార్విన్ ఏమన్నాడంటే, ప్రపంచంలో ఏ ఇద్దరిని పోల్చినా ఒకే విధంగా ఉండరు అని చెప్పాడు. అంటే ఏ ఇద్దరి తెలివితేటలు కానీ, ఇంకా హావభావాలు కానీ, ముఖ రూపం కానీ ఏది ఒకే విధంగా ఉండదు అని చార్లెస్ డార్విన్ చెప్పాడు. ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు ఈ విషయం గురించి. అయితే ఇక్కడ ఏంటంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయంటే ఒక మనిషికి మరో మనిషికి తెలివితేటల్లో తేడాలు ఉంటాయి. ఎంతో కొంత తేడాలు, కొంచెం ఉండొచ్చు, మధ్యస్థంగా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అలా ఎంతైనా ఎంతో కొంత తేడాలు ఉంటాయి. మనిషికి మనిషికి మధ్య మాత్రమే కాకుండా ఇంకా ఒకే వ్యక్తిలో కూడా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎలా అంటే సపోజ్గా ఒక వ్యక్తికి మ్యాథ్స్ బాగా వస్తుంది, కానీ బయాలజీ సరిగ్గా రాదు. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా వచ్చిన ఒక వ్యక్తికి బయాలజీ సరిగ్గా రాదు. ఒక వ్యక్తికి సోషల్ బాగా వస్తుంది, కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఇవి సరిగ్గా రావు. ఒక వ్యక్తికి తెలుగు బాగా వస్తుంది, కానీ తెలుగు బాగా వస్తుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి సరిగ్గా రావు. అలాగే ఒక వ్యక్తికి డ్యాన్స్ బాగా వస్తుంది, కానీ చదువులో సరిగ్గా రాణించలేడు. ఒక వ్యక్తి రన్నింగ్ బాగా చేయగలడు, కానీ డ్యాన్స్ సరిగ్గా చేయలేడు. ఇంకా రన్నింగ్ బాగా చేయగలడు, కానీ డ్యాన్స్ సరిగ్గా చేయలేడు. ఒక వ్యక్తి క్రికెట్ బాగా ఆడగలడు, కానీ కబడ్డీ సరిగ్గా ఆడలేడు. ఇలా ఒక మనిషికి అతనిలోనే ఉన్న వికాసాల్లో అనేక తేడాలు ఉంటాయి. అతనిలో ఉన్న అంశాల్లో ఒక్కో అంశంలో ఒక్కో విధమైన తేడా ఉంటుంది. ఒక అంశంలో బాగా ఎక్కువ మెరిట్గా ఉంటే ఇంకొక అంశంలో అంత మెరిట్ ఉండదు అనమాట. అలా రకరకాల తేడాలు ఉంటాయన్నమాట. దీన్నే వికాసంలో వైయక్తిక భేదాలు అంటారు. దీన్నే వైయక్తిక భేదాలు అంటారు. జనరల్గా చాలామంది అంటుంటారు కదా, అరే వాడు చూడరా అన్ని పనులు బాగా చేసుకోగలుగుతున్నాడు, బాగా సక్సెస్ అవుతున్నాడు, నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు, నువ్వు వేస్ట్ అని కించపరుస్తుంటారు కదా. అలా తల్లిదండ్రులు కానీ సమాజంలో ఎవరైనా ఇతరులను పోల్చి అలా కించపరచకూడదు. ఒకవేళ అలా కించపరిచే వాళ్లకు సైకాలజీ గురించి తెలియదన్న విషయమైనా తెలియాలి, లేకపోతే వాళ్లకు అహంకారమైన ఉండాలి. సో ఒకళ్ళని ఇంకొకళ్ళతో పోల్చి కించపరచకూడదు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ తెలివితేటలు ఒక్కొక్కళ్ళ విధంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కళ్ళని ఇంకొకళ్ళతో పోల్చి కించపరచడం అంత కించపరచడం అంత కరెక్ట్ కాదు. ఒకళ్ళని ఇంకొకరితో పోల్చి కించపరచడం అంత కరెక్ట్ కాదు. ఒకవేళ ఈ కించపరిచే వ్యక్తి కన్నా తెలివి కలవాడు కూడా ఇంకొకడు ఉండి ఉంటాడు. ఆ విషయాన్ని అతను గుర్తించుకొని
కాబట్టి ఒక్కొక్కళ్ళ తెలివితేటలు ఒక్కొక్క విధంగా ఉంటాయి, ఒక్కొక్కళ్ళ శక్తి సామర్థ్యాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి అని గ్రహించి అందరినీ గౌరవంగా సమానంగా చూడాలి. అంతే తప్ప చిన్న చిన్న కూలీ పనులు చేసుకునే వాళ్ళను కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళను కించపరచడం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని ఎక్కువ గౌరవంతో చూడడం అట్లా చేయకూడదు. అన్ని ప్రజలందరూ సమానమే కాబట్టి ప్రజలందరూ సమానమే అని అందరినీ మానవత్వ దృక్పథంతో చూడాలి. అంతే తప్ప అందరినీ మానవత్వంతో చూడాలి. అంతే తప్ప ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసి ఒకరిని అవమానపరచడం అట్లా చేయకూడదు. ఇది చాలా పాపం, ఇది చాలా పెద్ద తప్పు. మనం అలా చేసినట్లయితే ఏదో ఒక రోజు మనం కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనకన్నా తెలివికలవారు, మనకన్నా బలవంతులు ఎదురైనప్పుడు వారు మనల్ని అవమానపరిచినప్పుడు మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అయితే పూర్వకాలంలో ఈ దురాచారము చాలా ఎక్కువగా ఉండేది. సపోజ్గా మనుధర్మ శాస్త్రంలో కూడా అప్పుడు హ్యూమన్ సైకాలజీ అనేది వాళ్ళకు తెలియదు. కాబట్టి మనుషులు కొంతమంది తల నుంచి పుడతారని, కొంతమంది భుజాల నుంచి పుడతారని, కొంతమంది తొడల నుంచి పుడతారని, కొంతమంది పాదాల నుంచి పుడతారని భావించేవాళ్ళు. అందువల్లనే తల నుంచి పుట్టేవాడు తెలివి కలవాడు గొప్పవాడు అని, భుజాల నుంచి పుట్టేవాడు అతనికన్నా కొంచెం తక్కువ అని, తొడల నుంచి పుట్టేవాడు అతనికన్నా ఇంకా తక్కువ అని, పాదాల నుంచి పుట్టినవాడు అతనికన్నా ఇంకా చాలా తక్కువ, అతనికన్నా ఇంకా చాలా తక్కువ, నీచతమైన వాడని, గౌరవించదగని వాడు కాదని అలా భావించి చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, చాలా అవమానపరిచేవాళ్ళు. చాలామంది చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. అయితే సమానత్వం కోసం కొన్ని వేల ఏళ్ల నుంచి సమాజంలో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. బుద్ధుని కాలం నుంచి ఈ ఆధునిక యుగంలో అంబేద్కర్ వరకు ఎంతోమంది మహనీయులు ఈ సమానత్వం కోసం పోరాటాలు చేసి సమాజంలో ఎంతో గొప్ప మార్పును తీసుకొచ్చారు. కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సమాజానికి అవసరమే. కూలీ పని చేసేవాడు కూడా అవసరమే, చిన్న చిన్న క్లర్క్ ఉద్యోగాలు చేసేవాళ్ళు అవసరమే, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కూడా సమాజానికి అవసరమే. అందరూ సమాజానికి వారి వంతు కృషి, వారి వంతు సహాయం చేస్తున్నారు. కాబట్టి అందరూ సమాజానికి అవసరమే. ఈ సమాజంలోని ప్రతి వ్యక్తి ఈ సమాజానికి ఒక అవయవం లాంటి వ్యక్తి. ఇప్పుడు సపోజ్గా మన బాడీలో ఏదైనా పార్ట్కి జబ్బు చేస్తే మనం ఎలా అయితే ఇబ్బంది పడతామో అలాగే సమాజంలోని ఏదైనా ఒక వర్గం ప్రజల్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఇబ్బంది పడినప్పుడు ప్రత్యక్షంగా అది అతని మీద ప్రభావం చూపినా పరోక్షంగా సమాజం మొత్తం మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, అందరినీ సమానంగా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, నా టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.